గురుగారు, మంత్రాలలో గాయత్రి మంత్రానికి ఎంతో వైశిష్ట్యం ఉంది. గాయత్రి మంత్రం యొక్క ప్రత్యేకత ఏమిటి? నా గాయత్ర్యా పరం మంత్రం నా మాతు పరదైవతం అని చెప్పింది వేదం. గాయత్రి మంత్రాన్ని మించినటువంటి మంత్రం ఇంకొకటి లేదు. కన్న తల్లిని మించిన దైవము ఇంకెవ్వరూ లేరు అని చెప్పారు. ఈ గాయత్రి మంత్రం యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే గాతారం త్రాయస్వ ఇతి గాయత్రి. ఎంతగా గానం చేస్తే అంతగా కాపాడేటువంటి మంత్రం. గానం చేయడం అంటే ఇక్కడ అర్థం ఆ మంత్రానికి ఏదో ఒక ట్యూన్ చేసి ఆ రాగంలో పాడి ఆ సెల్ ఫోన్లో రింగ్ టోన్లుగా పెట్టుకుని ఇట్లా చేస్తే ఆవిడ కాపాడుతుంది అని కాదు. ఇక్కడ మంత్రాన్ని గానం చేయడం అంటే మననాత్ త్రాయతి ఇది మంత్ర. ఎంతగా మననం చేస్తే, మననం చేయడం అంటే నిరంతరం ఆ మంత్రాన్నే తలుచుకుంటూ ఉండటం. అలా తలుచుకోగా 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 ఎంతగా తలుచుకుంటే అంతగా కాపాడుతూ ఉంటుంది గనక గాతారం త్రాయస్వ ఇతి గాయత్రి. ఈ గాయత్రి మంత్రంలో 24 అక్షరములు ఉన్నాయి. ఈ 24 అక్షరములకు సంపుటి ఏది అంటే దాన్ని 3 వంతులుగా మనం పెంచితే 72 అవుతుంది. ఈ 72 సంఖ్య దేనికి సంకేతము అంటే మన శరీరంలో 72,000 నాడులు ఉన్నాయి. ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క 1000 నాడులను చెలింపజేస్తూ ఉంటుంది, కదిలింప చేస్తూ ఉంటుంది. ఆ గాయత్రి మంత్రంలో ఉన్న 24 అక్షరాలు, అంత దివ్యమైనటువంటి శక్తి ఆ గాయత్రి మంత్రానికి ఉన్నది. అందుకనే ఆ నాడులన్నీ ఎప్పుడైతే సక్రమంగా పనిచేస్తున్నాయో దానివల్ల ఆ జీవుడి యొక్క గమనము కానీ ఆ జీవుడి యొక్క జీవితం కానీ ఈ రెండు కూడా సక్రమమైన మార్గంలో ఉంటాయి. గమనము అంటే అతడి ప్రవర్తన, జీవనము అంటే ఏ విధమైన అనారోగ్యాలు గడపకుండా అతడి ఆమరణాంతము ఆరోగ్యముగా ఉండగలగటం. ఈ రెండిటినీ చేయగలిగిన శక్తి దేనికి ఉన్నది అంటే ఆ గాయత్రి మంత్ర బీజాక్షరములలో ఉన్నది. కేవలం అక్షరాలకు అంత శక్తి ఉన్నదా అని మనం అడగవచ్చు. కూర్చో అని గట్టిగా అంటే 2 అక్షరాలు ఉన్నాయి అందులో. కూర్చో అని, కూర్చోండి అని అంటే అందులోనూ అవే అక్షరాలు ఉన్నాయి. కానీ పలికేటువంటి శబ్దం వల్ల అర్థం మారుతుంది. మంచిగా చెప్పినటువంటి పదం ఒకటి, ఆగ్రహంతో చెప్పినటువంటి పదం ఒకటి. అదే పదం దేనివల్ల మారింది అంటే శబ్దం వల్ల, ఉచ్చారణ, దాని నుంచి వచ్చినటువంటి శబ్దం వల్ల మారింది. ఆ అక్షరముల నుండి వచ్చే శబ్దం వల్ల ఈ శరీరంలో అనేక రకాలైన మార్పులు కలిగి అనేక రకాలైనటువంటి రుగ్మతలను, రోగములను తగ్గించేటువంటి శక్తి వాటికి ఉన్నది. అందుకనే గయాయాంత్రాయస్వ ఇతి గాయత్రి అని కూడా ఓ నిర్వచనం ఉన్నది. గయాయాంత్రాయస్వ గాయత్రి అంటే ప్రాణరక్షణ చేయగలిగినది గాయత్రి మంత్రము అని అర్థం. కనుక ఎంతగా గానం చేస్తే అంతగా కాపాడుతుంది. ప్రాణరక్షణ కూడా చేయగలిగినటువంటిది. అపమృత్యువు లేకుండా, మృత్యువు లేకుండా తప్పదు ఎవరికైనా. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ. కనుక మరణం తప్పదు, కానీ అపమృత్యువు అని ఒకటి ఉంటుంది. మధ్యలోనే ఏదో ఆలోచన చేత ఏదో మింగి ప్రాణాలు పోగొట్టుకోవటం, ఏ వాహనం కిందనో పడి ప్రాణాలు పోగొట్టుకోవటం, ఏదో ప్రమాదం జరిగి ప్రాణాలు పోగొట్టుకోవటం, ఇటువంటి వాటిని అన్నిటినీ అపమృత్యువు అంటాం. ఆ జీవుడికి అపమృత్యువు లేకుండా చేయగలిగేటువంటి శక్తి గాయత్రి మంత్రానికి ఉన్నది. దేనివల్ల అంటే ఆ అక్షరముల నుండి వచ్చేటువంటి శబ్ద ఉచ్చారణ వల్ల. అందువల్ల దాన్ని సక్రమంగా ఉచ్చరించాలి. ఉదాత్త అనుదాత్త స్వరితశ్చేతి అని, ఉదాత్తంగా, అనుదాత్తంగా, స్వరితంగా ఆయా అక్షరములను ఏ ఏ స్థితిలో పలకాలో ఆయా స్థితిలో కనుక పలికినట్లయితే దానివల్ల మనం ఫలితం పొందుతాం. కనుక ఆ గాయత్రి మంత్రానికి అంత విశిష్టత ఏర్పడింది అని మంత్రశాస్త్రం చెబుతున్నది.